ఈ రోజు గురు పౌర్ణమి కదా! నేనైతే మా ఫ్యామిలీతో కలిసి సాయిబాబా టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను చెప్పబోయే గుడి అయితే రాజంపేట నుంచి కడపకెళ్ళే రూట్‌లో అయితే ఉంటుంది. ఈ చుట్టుపక్కల పెద్ద సాయిబాబా టెంపుల్ అంటే ఇదే. నందలూరుకి దగ్గరలో ఉంటుంది. హైవేలోనే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. బయట కార్ పార్కింగ్ కూడా స్పేస్ లేదు. అంతమంది జనాలు అయితే వచ్చేస్తున్నారు. గుడిలోకి ఎంటర్ అవ్వగానే వినాయక స్వామి దర్శనం అయితే జరిగింది మాకు. ఇక్కడ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి చాలా గ్రాండ్‌గా చేస్తారు. చాలా మంది జనాలు కూడా అయితే వస్తారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి ఇక్కడ స్వామి ఎంత బాగా కూర్చోన్నాడో, నిజంగా కూర్చున్నట్లే ఉంది. ఈ గుడి ఇంతమంది జనాలతో నేనైతే ఇదే చూడడం. దర్శనం చేసుకుని బయటకు వస్తాను కృష్ణుడు కూడా ప్రత్యక్షం అయిపోయాడు. ఈ గుడిలోని అన్నదానం కూడా జరిగింది. ఎంత బాధలో ఉన్నా కానీ ఈ గుడిలోకి వస్తానే ప్రశాంతంగా అయిపోతుంది మనసంతా. ఈ గుడిలో నుండి వ్యూ కూడా చాలా బాగుంటది. ఆ ఇసుక, ఆ బ్రిడ్జెస్ అంతా. నా చిన్నప్పుడు అయితే ఆ బ్రిడ్జ్, ఆ ఇసుక చూస్తానే నందలూరు వచ్చేసింది అనుకునేవాడిని. ఈ గుడిలోనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, అమ్మవారు, శివుడు అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ గుడిలో క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాం. కాళ్ళు కాలుతుంటే అలానే పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాం.